సూరత్ సంధి, ఒకరేం పురందర్ సంధి కాదు. దీని మీద ఈ రెండు విషయాలపై లండన్కు పంపారు. లండన్కు ఈ రెండు సంధుల వివరాలను గురించి పంపితే ఈ యొక్క లండన్ అధికారులు ఏం చేశారయ్యా అంటే కాదు దీంట్లో సూరత్ సంధే మనకు బెనిఫిట్ బాగా వస్తుంది కాబట్టి సూరత్ సంధినే ఓకే చేశారు. సూరత్ సంధిని ఓకే చేయడంతో నానా ఫడ్నవీస్, మహదాజీ సింధియాలకు కోపం వచ్చింది. కోపం రాగా వాళ్ళు ఆంగ్లేయులపై అటాక్ చేయడంతో ఆంగ్లేయులు ఓడిపోయి వాడగాం సంధి చేసుకున్నారు. వాడగాం సంధి ఆంగ్లేయులు నానా ఫడ్నవీసు మరి మహదాజీ సింధియాతో కలిసి వెళ్ళి ఆంగ్లేయులను ఓడించడంతో 1779వ సంవత్సరంలో వాడగాం సంధి చేసుకున్నారు ఆంగ్లేయులు. చేసుకున్న తర్వాత వాళ్ళకు మనసు లేదు, మనం ఓడిపోతుందేంది బాబని మరలా ఈ యొక్క ఆంగ్లేయులు ఏం చేశారు, ఇప్పుడు మహదాజీ సింధియాపై డైరెక్ట్గా అటాక్ చేసి ఏది ఆంగ్లేయులు వర్సెస్ మహదాజీ సింధియాపై దండెత్తగా దాంట్లో మహదాజీ సింధియా ఓడిపోవడం జరిగింది. దాంతో ఆంగ్లేయులు 1782వ సంవత్సరము ఈ యొక్క మరి ఏది మహారాష్ట్రలతో ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని పేరే సాల్బే సంధి. ఈ సాల్బే సంధితో పూర్తిగా మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అంతమైనది. సాల్బే సంధితో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అంతమైంది. తప్పని పరిస్థితుల్లో నానా ఫడ్నవీస్ కూడా ఒప్పుకోవటము జరిగింది. క్వశ్చన్ ఏమిటంటే ఏ సంధితో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము అంతమైంది అని అడుగుతారు. ఏదది సాల్బే సంధిగా మనం చూస్తాము. ఇప్పుడు చూసినట్లయితే ఈ సాల్బే సంధి ప్రకారము ఏమి జరిగింది, ఏముంది అనే విషయాన్ని చూస్తే సాల్బే సంధి ఈ సాల్బే సంధి ప్రకారము ఏమిటంటే ఒకటి ఈ యొక్క ఆంగ్లేయులు ఏం చేసిండ్రంటే ఇలా ముఖ్య ఉద్దేశం ఏంటి, రెండవ మాధవరావును మహారాష్ట్రపై పీష్వాగా నియమించాలి కాబట్టి ఓకే, రెండవ మాధవను పీష్వాగా నియమిస్తాం. ఓకే, అందుకు గాను ఆంగ్లేయులకు మహారాష్ట్రలో సాల్శెట్టి బెస్సిన్ అనే రెండు తీర ప్రాంతాలను ఆంగ్లేయులకు ఇవ్వాలి. ప్లస్ మూడవది మరి రఘునాథరావు పరిస్థితి ఏంది కాబట్టి ఎందుకనంటే రఘునాథరావు ప్లస్ ఆంగ్లేయులు వర్సెస్ మహారాష్ట్ర కదా, అంటే మహదాజీ సింధియా ప్లస్ నానా ఫడ్నవీస్ కదా. కాబట్టి మరి రఘునాథరావు పరిస్థితి ఏంటంటే రఘునాథరావుకు 3 లక్షల రూపాయలు భరణంగా ఇచ్చేటట్లు 3 లక్షల రూపాయలు మనకు రఘునాథరావుకు భరణంగా ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరింది. రెండవ మాధవరావును మహారాష్ట్రపై పీష్వాగా ఉంచేటట్లు అందుకుగాను ఆంగ్లేయులకు సాల్శెట్టి బెస్సిన్ అనే తీర ప్రాంత భాగాలను ఇచ్చేటట్లు అదేవిధంగా రఘునాథరావుకు సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరింది. దీంతో సాల్బే సంధితో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అంతం కావటం జరిగింది. ఇక రెండవ ఆంగ్లో మరాఠా వార్ ఇది ఎప్పుడు 1803 నుంచి 5. దీని అంశాన్ని చూద్దాం. ఇప్పుడు సాల్బే ఒప్పందం ప్రకారము మహారాష్ట్ర పీష్వా ఎవరు, రెండవ మాధవరావు అంటే మైనర్ బాలుడే రెండవ మాధవరావు ఉన్నాడు. కానీ ఈ రెండవ మాధవరావు ఉన్నప్పటికీ రాజ్యంలో నానా ఫడ్నవీస్దే నడుస్తుంది. ఎందుకనంటే నానా ఫడ్నవీస్ అనేటైన
మహారాష్ట్ర బ్రాహ్మణ యువకుడు, చూడడానికి పీలగా బక్కగా ఉన్నప్పటికీ ఆ ధైర్య సాహసాల్లో సామర్థ్యాల్లో చాలా గొప్పవాడు నానా ఫడ్నవీసు. ఇలాంటి నానా ఫడ్నవీసు అనేటాయన 12 మంది బారాబాయి కూటమిని ఏర్పాటు చేసి బారాబాయి కూటమిని ఏర్పాటు చేసి నానా ఫడ్నవీసు అనేటాయన ఇప్పుడు ఈ యొక్క బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముఖ్యంగా రఘునాథరావుని ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ నానా ఫడ్నవీస్ అసలు పేరు బాలాజీ జనార్దన బాను. అంతకుముందు ఒకసారి అడిగడం జరిగిందండి. ఇది బాలాజీ జనార్దన బానుగా మనం చూస్తాము. ఇక ఈయన చాలా ప్రధానమైన వ్యక్తి కాబట్టి మొత్తం కూడా రెండవ మాధవరావుకు పాలనలో సహకరించేది ఈయనే. అజమాయిషీ ఏర్పాటు కావటం కూడా ఈయనే. కానీ రెండవ మాధవరావు ఏం చేసిండో, నేను పీష్వాగానే ఉన్నాను కానీ నేను పీష్వానే కానీ నన్ను ఎవ్వడూ పట్టించుకుంటలేడు, పేరుకు మాత్రమే పాలకుడిని కానీ వాస్తవిక పాలన మొత్తం నానా ఫడ్నవీస్ చేతుల్లోనే ఉందని భావించి బాధపడుతూ ఈ యొక్క రెండవ మాధవరావు సూసైడ్ చేసుకొని మరణించాడు. ఆ సూసైడ్ చేసుకొని మరణించే సమయంలో రెండవ మాధవరావు నా తర్వాత రఘునాథరావు యొక్క కుమారుడు రెండవ బాజీరావు నా తర్వాత పీష్వాగా రావాలని తన సూసైడ్ నోటులో రాసుకొని మరణించాడు రెండవ మాధవరావు. దీంతో ఆ సూసైడ్ నోట్ ప్రకారం ఇప్పుడు రెండవ మాధవరావు మహారాష్ట్రపై పీష్వాగా వచ్చాడు. ఈలోగా నానా ఫడ్నవీస్ కూడా మరణించాడు, మహదాజీ సింధియా కూడా మరణించాడు. ఇప్పుడు రెండవ మాధవరావు రెండవ బాజీరావు అనేటాయన రాజ్యానికి వచ్చాడు. ఈ రెండవ బాజీరావే మహారాష్ట్రలో చివరి పీష్వాగా మనం చూస్తాము. ఏమిటి రెండవ బాజీరావు? ఈ రెండవ బాజీరావు రఘునాథరావు యొక్క కుమారుడు. అంత సమర్థుడైనటువంటి వ్యక్తి కాదు. ఈయన కాలం నాటికి మహారాష్ట్ర రాజ్యము 4-5 భాగాలుగా విభజితం కావటం జరిగింది. ఎందుకంటే శివాజీ తర్వాత కొద్ది బలహీనం అయినప్పటికీ పీష్వాలు మొదటి బాజీరావు కాలంలో పీష్వాల ఆధిపత్యం పెరిగి మహారాష్ట్ర యొక్క ఆధిపత్యం బాగా వచ్చింది. కానీ తర్వాత వచ్చిన రాజులు బలహీనం కావడం వల్ల మహారాష్ట్ర రాజ్యం ముక్కలుగా కావటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మహారాష్ట్రలో ఎట్లయిందనంటే పీష్వాలు అనేవాళ్ళు పూనా నుంచి పరిపాలన చేస్తూ ఉన్నారు పీష్వా. తర్వాత వీళ్ళు పీష్వా. తర్వాత మన యొక్క బాన్స్లేలేమో నాగపూర్ను కేంద్రంగా చేసుకొని వీళ్ళు వ్యవహారాన్ని నడుపుతున్నారు. అంటే శివాజీ వంశస్థులు. ప్లస్ సింధియాలు చూసినట్లయితేనేమో గ్వాలియర్ కేంద్రంగా వీళ్ళు ఏర్పాటు కావటం జరిగింది సింధియాలు. ప్లస్ హోల్కర్లు ఇండోర్లో కేంద్రంగా చేసుకొని హోల్కర్స్ ఉన్నారు. బరోడాను చూస్తే గైక్వాయిడ్స్ అనేవాళ్ళు బరోడాలో ఉన్నటువంటి అంశము. ప్లస్ పవార్స్ అనేవాళ్ళు థార్లో ఉన్న విషయాన్ని చూస్తాం. థార్ ఇది ఇట్లా ఉన్నటువంటి అంశం. అంటే ఒకప్పుడు ఏకంగా ఉన్న మహారాష్ట్ర రాజ్యం ఎట్లా విభజితమైంది చూడండి. దీంట్లోకి వెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఓసారి ఏం చూస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చి ఏ వంశం వారు దేని కేంద్రంగా పరిపాలించారని అడుగుతూ ఉంటారు. గతంలో 2-3 సార్లు ఇది వచ్చిన విషయాన్ని చూస్తాం. కాబట్టి మనకు మహారాష్ట్రలో ఇవి ఇంపార్టెంట్ అయిన అంశంగా మనం చూస్తాము. కాబట్టి ఇప్పుడు ఏమైందనంటే ఈ విధంగా విడిపోయారు. అంటే మహారాష్ట్ర రాజ్యం బలహీనమైనటువంటి సందర్భము. ఇట్లా ఉన్న సందర్భంలో ఇప్పుడు ఏమైందయ్యా అనంటే మనకు ఈ యొక్క సింధియాల కంటే మనకు దౌలత్ రావు సింధియా వర్సెస్
మనకు యశ్వంతరావు హోల్కర్లకు మధ్యన గొడవలు ఉన్నాయండి. ఎవరెవరికి? దౌలత్రావు సింధియా అంటే సింధియాలకు హోల్కర్లకు మధ్యన గొడవలు ఉన్నాయి. దౌలత్రావు సింధియా వర్సెస్ యశ్వంతరావు హోల్కర్ల మధ్యన గొడవలు ఉంటే ఇన్ జనరల్గా పీష్వా ఏం చేయాలి చెప్పండి? మీరు జనరల్గా ఏం చేస్తారు ఎవరైనా? ఇన్ జనరల్గా వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి, అరే బాబు ఎందుకు గొడవలు అవుతున్నారు, మన మధ్య గొడవలు ఎందుకు, మీ సమస్య ఏందో చూద్దామని పరిష్కరించాలి. కానీ అట్లా కాకుండా రెండవ బాజీరావు అనే అటువంటి పీష్వా ఈ యొక్క దౌలత్రావు సింధియాతో కలిసి యశ్వంతరావు హోల్కర్పై దండెత్తి. అప్పుడు యశ్వంతరావు హోల్కరు దొరకల. ఆయన లేకపోవడంతో ఈ రెండవ బాజీరావు ప్లస్ దౌలత్రావు సింధియా వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు యశ్వంతరావు హోల్కర్ లేకపోగా ఆయన సోదరుడు విదుజీ హోల్కర్ అనేవాడు దొరకగా అతన్ని చంపేశారు. చంపేయడంతో నా యొక్క తమ్ముడిని చంపుతారా మీరని యశ్వంతరావు హోల్కరు వీళ్ళపై అటాక్ చేశాడు. యశ్వంతరావు హోల్కరు వర్సెస్ రెండవ బాజీరావు ప్లస్ దౌలత్రావు సింధియాలు. కానీ దీంతో ఏం చేశాడు? దీంతో యశ్వంతరావు హోల్కర్ పోయి వీళ్ళను ఓడించి ముఖ్యంగా రెండవ బాజీరావును ఓడించేసి ఆ ప్రాంతంపై అమృతరావు అనేటాయన్ని పీష్వాగా ఏర్పాటు చేసి మరి ఉండడంతో ఈ రెండవ బాజీరావు పోయి ఏం చేశాడయ్యా అనంటే మన యొక్క ఆంగ్లేయుల వద్దకు పోయి ఆంగ్లేయులతో 1802వ సంవత్సరంలో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. దీన్నే పూనా ఒప్పందము అంటారు. పూనా ఒప్పందం ఏమని చేసుకున్నాడు? నాకు యశ్వంతరావు హోల్కర్ మా పైన దండెత్తున్నాడు, మాకు సపోర్ట్ చేయండి అని ఎవరు? రెండవ బాజీరావు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆంగ్లేయులతో దగ్గరికి వెళ్ళి ఆంగ్లేయులతో ఒప్పందం చేసుకోవడంతో ఆ ఒప్పందం ప్రకారం ఏమిటయ్యా అనంటే ఆంగ్లేయులు ఏం చేశారు? ఓకే మేము సహాయం చేస్తాం, కానీ మీరేం చేయాలంటే ఈ యొక్క సైన్య సహకార సిద్ధాంతాన్ని ఒప్పుకోవాలి అని ఒప్పించారు. దీంతో తప్పని పరిస్థితిలో రెండవ బాజీరావు సైన్య సహకార సిద్ధాంతాన్ని ఒప్పుకోవడంతో ఈ దౌలత్రావు సింధియాకు అంటే సింధియాలకు కోపం వచ్చింది. పోయి మనం పోరాటం చేసుకుంటే మనం మధ్యన చేసుకుందాము, కానీ నువ్వు బ్రిటిష్ వారి దగ్గరికి పోయి వాని దగ్గర మనం లొంగిపోయి సైన్య సహకార సిద్ధాంతాన్ని చేసుకోవడానికి వ్యతిరేకించాడు దౌలత్రావు సింధియా. కాబట్టి ఆ సింధియాలే కాకుండా సింధియా ప్లస్ బాన్స్లేలు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. బాన్స్లేలు కూడా ఇప్పుడు సింధియాలో బాన్స్లేలో ఎవరిని వ్యతిరేకించారు? రెండవ బాజీరావును వ్యతిరేకించటము జరిగింది. వ్యతిరేకించడంతో ఇది ఎవరి కోపం వచ్చిందిగా? బ్రిటిష్ వానికి ఆటోమేటిక్గా కోపం వచ్చింది. మరి మీరు ఇట్లా వ్యతిరేకిస్తారా అని ఈ యొక్క బ్రిటిష్ వారు ఏం చేశారు? ఇప్పుడు ఫస్ట్ ఎవరిపైన దండెత్తాలయ్యా అనంటే సింధియాపై దండెత్తడం జరిగింది. సింధియాపై దండెత్తగా జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారు ప్లస్ రెండవ బాజీరావు సెకండ్ బాజీరావు ప్లస్ ఆంగ్లేయులు వర్సెస్ సింధియా మధ్యన జరిగిన యుద్ధంలో మరి సింధియాలు ఓడిపోవడం జరిగింది. 1803 డిసెంబరు 10వ తారీఖున ఓడిపోయిన విషయాన్ని మనం చూస్తాము. సింధియాలు ఓడిపోవడంతో ఆ సింధియాలతోటి ఆంగ్లేయులు సుర్జీ అర్జున్గామ్ సంధిని చేసుకొని సింధియాలతో కూడా అప్పుడు ఇక్కడ ఉండేటువంటి సింధియా చూస్తే దౌలత్రావు సింధియాతో ఒప్పందం అతనితో సైన్య సహకార సిద్ధాంతాన్ని ఆమోదింపచేశారు. అదేవిధంగా బ్రోచ్ అహ్మదాబాదు ప్రాంతాలను కూడా
మరి బ్రిటిష్ వారికి ఇవ్వాలని చెప్పి ఒప్పందం చేసుకోవటము జరిగింది. అదేవిధంగా తమను వ్యతిరేకించినటువంటి సింధియాలనే కాకుండా బాన్స్లేలపై కూడా దండెత్తి బాన్స్లేలను కూడా ఓడించాడు. బాన్స్లేలను ఓడించడంతో 1803 సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖున బాన్స్లేలో మరి దేవ్గాం సంధిని చేసుకోవటము జరిగింది. ఇది ఆంగ్లేయులకు వర్సెస్ బాన్స్లేలకు మధ్యన జరిగింది. సో ఈ సంధి ప్రకారం కూడా దీన్ని ఇప్పుడున్నటువంటి ఎవరయ్యా అనంటే మన యొక్క రఘూజీ అంటే బాన్స్లేలో మరి ఆంగ్లేయుల చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ సంధి ద్వారా వీళ్ళు కూడా మన సైన్య సహకార సిద్ధాంతాన్ని ఆమోదించటము సైన్య సహకార సిద్ధాంతాన్ని ఆమోదించారు. ప్లస్ సాల్సెట్టి బెస్సిని ఇచ్చేటట్లుగా మళ్ళా ఒకసారి ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీంతో రెండు విధాలుగా వీళ్ళు దేవ్గాం సంధితోటేమో బాన్స్లేలు అదేవిధంగా సుర్జీ అర్జున్గాం సంధితోటేమో మరి సింధియాలు ఇద్దరు కూడా ఏమైపోయారు, తప్పని పరిస్థితులలో సైన్య సహకార సిద్ధాంతాన్ని చేసుకోవడంతో బ్రిటిష్ వారికి లొంగిపోయినట్లయింది. కానీ హోల్కర్లు మాత్రము అట్లా తటస్థంగా ఉండడంతో తటస్థంగా ఉన్న హోల్కర్లపై దండెత్తడానికి ఆంగ్లేయులు ప్రయత్నం చేశారు. కానీ ఆంగ్లేయులు ఓడిపోయి ఈ యొక్క హోల్కర్లతో రాజ్ఘాట్ సంధిని చేసుకోవడంతో రాజ్ఘాట్ సంధి 1805లో చేసుకోవడంతో రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము ముగిసింది. అంటే ఫస్ట్ మన రెండవ బాజీరావు 1802వ సంవత్సరంలోనేమో పూనా సంధితో సైన్య సహకార సిద్ధాంతాన్ని ఒప్పుకున్నాడు. 1803వ సంవత్సరంలో సుర్జీ అర్జున్గాం సంధితోటేమో సింధియాలు ఒప్పుకున్నారు. 1803వ సంవత్సరం డిసెంబర్లో బాన్స్లేలేమో దేవ్గాం సంధితో కూడా ఒప్పుకోవటము జరిగింది. కానీ హోల్కర్లు మాత్రము పటిష్టంగా ఉండి బ్రిటిష్ వారికి మరి చాలా మేకై ఉండటంతో తప్పని పరిస్థితులు బ్రిటిష్ వారు రాజ్ఘాట్ సంధి చేసుకోవడంతో రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం ముగిసింది. ఇప్పుడు మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం, మూడవ ఆంగ్లో మరాఠా వార్ 1817 నుంచి 18. ఏమిటంటే ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే పరిస్థితి దీని ప్రకారం మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 to 18. ఈ ప్రాంతం నాటికి ఉన్నటువంటి గవర్నర్ జనరల్ మార్క్విస్సు ఎస్టింగ్స్గా మనం చూస్తాం. ఏమిటి దీని ప్రకారం అనంటే ఇప్పుడు అన్ని చిన్న చిన్న భాగాలయ్యే మహారాష్ట్ర రాజ్యము కాగా పీష్వా రెండవ బాజీరావు ఉన్నాడు కదా, ఈ రెండవ బాజీరావు యొక్క అంతరంగిక సలహాదారు పేరు త్రయంబక్ జీ. ఈ త్రయంబక్ జీ ఏం చేశాడంటే త్రయంబక్ జీతో రెండవ బాజీరావు ఆలోచించాడు, మనము బ్రిటిష్ వారిని ఎట్లా ఎదుర్కొంటే బాగుంటుంది అని ఆలోచించగా, సార్ మనం విడిపోయిన మహారాష్ట్రం అంతా కూడా ఏకమైతే బ్రిటిష్ వారిని దడదడలాడించవచ్చు. కాబట్టి వారిని ఎందుకంటే మన యొక్క మహారాష్ట్ర ధైర్య సాహసాలు చాలా గొప్పవి, మనం అనుసరించే గెరిల్లా వార్ఫేర్తో వాళ్ళని అంతం చేయొచ్చు. కాబట్టి మనమందరం ఏకమైతే బాగుంటుందని సూచించాడు రెండవ బాజీరావుకు త్రయంబక్ జీ. దాంతో రెండవ బాజీరావు ఏం చేసిండు, ఓకే అలాంటి ప్రయత్నం చెయ్యి అనగానే త్రయంబక్ జీ ఏం చేసిండు, గంగాధర శాస్త్రి అనే అతన్ని వాళ్ళందరి దగ్గరికి అంటే సింధియాలు బాన్స్లేలు హోల్కర్లు మరి అందరి దగ్గరికి గంగాధర శాస్త్రిని పంపడానికి రెడీ అయిపోగా, ఈ గంగాధర శాస్త్రి పంపడానికి రెడీ అయ్యి గంగాధర శాస్త్రి వెళ్ళిపోతూ ఉంటే
గంగాధర శాస్త్రి కనుక వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరినీ ఏకం చేస్తే మనము ఓడిపోతామని గమనించిన బ్రిటిష్ వారు గంగాధర శాస్త్రిని హతమార్చారు. గంగాధర శాస్త్రిని హతమార్చడంతో నేను పంపించిన వ్యక్తిని నువ్వు హతమారుస్తావురా అని ఈ యొక్క రెండవ బాజీరావు ఏం చేశాడయ్యా అనంటే మన ఆంగ్లేయులపై యుద్ధాన్ని ప్రకటించి ఆంగ్లేయులపై యుద్ధాన్ని ప్రకటించడంతో నువ్వు అంతకుముందు 1802వ సంవత్సరంలో చేసుకున్నటువంటి పూనా ఒప్పందం ప్రకారం సైన్య సహకార సిద్ధాంతాన్ని చేసుకున్నావు కదా, దాన్ని ఉల్లంఘిస్తున్నావని ఈ యొక్క ఆంగ్లేయులు ఇతనిపై దండయాత్రకు పంపడంతో మన యొక్క రెండవ బాజీరావు నువ్వేంద్ర నాపైన దండయాత్ర చేసేదని రెండవ బాజీరావే 1817వ సంవత్సరంలో కిర్కీ అనే ప్రదేశం వద్ద ఆంగ్లేయులను ఎదుర్కోవడము జరిగింది. కానీ ఆంగ్లేయులను ఎదుర్కోగా జరిగిన యుద్ధంలో కిర్కీ యుద్ధంలో రెండో బాజీరావు ఓడిపోవడంతో మనకు ఆంగ్లేయులు మాండసోర్ సంధి చేసుకున్నారు. మాండసోర్ సంధి 1818. ఆ మాండసోర్ సంధితో మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం అంతం కావటము జరిగింది. ఈ యొక్క సంధి ప్రకారం ఏమిటంటే మాండసోర్ సంధి ప్రకారం ఏమిటయ్యా అనంటే ఒకటి, ఎంత యుద్ధాలన్నీ వచ్చింది దేని బేస్ చేసుకొని, ముఖ్యంగా పీష్వా పదవిని బ్రేక్ చేసుకొని. కాబట్టి పీష్వా పదవి రద్దుకైన విషయాన్ని మనం చూస్తాము. పీష్వా పదవి రద్దు. రెండోది ఏమిటయ్యా అనంటే రద్దు చేసిన పీష్వాకు మరి ఏం చేయాలి, 8 లక్షల రూపాయలు భరణంగా ఇచ్చేటట్లు 8 లక్షల రూపాయలు మరి పీష్వాకు భరణంగా ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరిన విషయాన్ని చూస్తాం. దీంతో పీష్వా పదవి రద్దు కావటం జరిగింది. ఇతన్ని ఎక్కడికి ఉంచాలి అంటే ఇతన్ని ముఖ్యంగా చూస్తే పీష్వా పదవిని రద్దు చేసి సంవత్సరానికి 8 లక్షల రూపాయలు అతనికి భరణంగా ఇచ్చేటట్లుగా చేసి ఇతన్ని బెతూర్ అనే ప్రాంతాన్ని ఇతనికి తరలించేటట్లుగా ఒప్పందం కుదిరింది. ఆ విధంగా చివరి పీష్వా ఎవరంటే రెండవ బాజీరావు. ఈ పీష్వా పదవిని రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరంటే మార్క్విస్ ఎస్టింగ్స్గా, అంటే ఈయన 1813 నుంచి మనకు 23 వరకు ఉంటాడు. మార్క్విస్ ఎస్టింగ్స్గా మనం చూస్తాము. ఇది ఆ విధంగా ఆంగ్లో మరాఠా యుద్ధాలు అంతమైన విషయాన్ని చూస్తాము.